చంద్రబాబు గారి 2 ఏళ్ల పాలన అనడానికి లేదు. ఆయన 16 ఏళ్ల పాలన అనాలి. ఇప్పుడు 2 ఏళ్ల పాలన ఈ ట్రిప్. ఈ 2 ఏళ్ల పాలనలో ఆయన పరిపాలన ఎలా ఉంది అన్నటువంటిది పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేలు చెప్పబోతున్నారు. పబ్లిక్ రియాక్ట్ అవుతారా? అంటే మన ఆంధ్రాలో ఉన్నటువంటి లెక్క అయితే వైసీపీ టైంలో ఎమ్మెల్యేలందరూ ఇళ్ళకి 2, 3 సార్లు వెళ్ళారు. కానీ పబ్లిక్ అప్పుడు ఎవరు కంప్లైంట్ చేయలే. ఇంకా మాకు కూడా పెన్షన్ కావాలి, మా తాతకి ఇచ్చారు, మా మామకు కూడా ఇవ్వండి, ఇట్లాగే అడిగారు తప్పించి పెద్దగా ఎగనెస్ట్ చూపించలేదు. కానీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఓడించారు. ఇప్పుడు వీళ్ళకి నాకు తెలిసి ఎగనెస్ట్ కూడా చూపించరు. ఎందుకంటే సూపర్ 6లో 1500 రూపాయలు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, 50 ఏళ్ళకి పెన్షన్ రాలేదు, కొత్తగా పెన్షన్ కూడా ఇవ్వట్లేదు. ఆల్రెడీ పెన్షన్ మాత్రం 4000 రూపాయలు పెంచారు కాబట్టి అదే చెప్తారు ఇప్పుడు సక్సెస్ అనేది. దీపం డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అదే చెప్తారు సక్సెస్ అని. తల్లికి వందనం డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అదే సక్సెస్ అని చెప్తారు. ఇవ్వనివి అడగకుండా ఇచ్చినవి పొగిడేటటువంటి విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటారు. బట్ ఎలక్షన్స్ అప్పుడు ఈ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.